బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కురుమూర్తి స్వామి ఆలయంలో సంపూర్ణ వసతులు లేవనే విషయం తమ దృష్టికి వచ్చిందని, అందుకే ఆలయ అభివృద్ధి కోసం 110 కోట్లతో పైగా దారిని ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పేదల తిరుపతిగా ఆలయాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా అంగరంగ వైభవంగా జాతర జరిపిస్తామని, అలాగే మన్నెంకొండ జాతరను స్థానిక ఆలయాల్లోని అన్ని జాతరలను తాము గొప్పగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. మహబూబ్నగర్ జిల్లా చినచింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ కురుమూర్తి స్వామిని ఈరోజు దర్శించుకున్న సీఎం స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. కురుమూర్తి స్వామి ఆలయంలో సంపూర్ణ వసతులు లేవనే విషయం తమ దృష్టికి వచ్చిందని, అందుకే ఆలయ అభివృద్ధి కోసం 110 కోట్లకు పైగా దారిని ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పేదల తిరుపతిగా ఆలయాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా అంగరంగ వైభవంగా జాతర జరిపిస్తామని, అలాగే మన్నెంకొండ జాతరను స్థానిక ఆలయాల్లోని అన్ని జాతరలను తాము గొప్పగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు సీఎం. మహబూబ్నగర్ జిల్లా చినచింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ కురుమూర్తి స్వామిని ఈరోజు దర్శించుకున్న సీఎం రేవంత్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శతాబ్దాలైన దాదాపుగా 900 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ఇలవేల్పు ఈ ప్రాంతంలో నివసిస్తున్న భక్తులకు అవసరమైన సంపూర్ణ వసతులు ఇంకా ఏర్పాటు కాలేదు అని స్థానిక శాసనసభ్యుడు నా దృష్టికి తెచ్చి, కురుమూర్తి జాతరకు సంబంధించైనా పాలమూరు అంచునే ఉన్న మన్నెంకొండ జాతరకైనా మన జిల్లాలో ఉన్న ప్రముఖ దేవాలయాలు, ప్రముఖ జాతర జరిగే ప్రాంతాలు, ఖచ్చితంగా ఈ రెండు ప్రాంతాలను అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. వాటికి సంబంధించిన నిధులను మంజూరు చేయాలి అని, వీటి అంచనాలను పొందుపరిచి నివేదికను సమర్పించవలసిందిగా ఈ వేదిక మీద నుంచి కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో అయినా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అయినా వలసలకు మారుపేరు పాలమూరు జిల్లా. తట్ట పని, పార పని, మట్టి పని ఎక్కడికి పోయినా పాలమూరు బిడ్డల చెమటతోనే ఈ దేశంలో ప్రాజెక్టులన్నిటినీ నిర్మించారు. అలాంటి వలసలు వెళ్ళే పాలమూరు జిల్లా కిలోమీటర్ల కొద్దీ కృష్ణానది ప్రవహిస్తున్నా, కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నా మన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఆనాటి పాలకుల నిర్లక్ష్యం. 2009లో కె చంద్రశేఖరరావు గారు కరీంనగర్ నుంచి పాలమూరు జిల్లాకు వలస వస్తే తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా బాగుపడుతుంది, అభివృద్ధికి నిధులు వస్తాయని భావించి ఆనాడు వారిని ఆశీర్వదించి హక్కున చేర్చుకొని పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో పాలమూరు గురించి నోరు తెరవకపోయినా మీరందరూ ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించారు. 2009లో మనం ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తేనే తెలంగాణ రాష్ట్ర సాధనలో